హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి, మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఈ కాలం ఆ కాలంతో సంబంధం లేకుండా ఇంట్లో ఇంకెక్కువగా దోమలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా ఇంట్లోన ఒక్క దోమ కూడా లేకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న రెమెడీని అయితే ట్రై చేయండి. మనలో చాలామంది ఆల్ అవుట్ గుడ్ నైట్లు గట్టా వాడుతూ ఉంటారు. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ, అలాగే అందరికి కూడా సెట్ అవ్వండి. అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆస్తమా పేషెంట్లకు గట్టును ఊపిరితిత్తు సమస్యలు వచ్చే ఛాన్సెస్ అందరికీ ఉంటాయి కాబట్టి సింపుల్గా ఇలా చిన్న న్యాచురల్ పద్ధతిలో ఇంట్లో ఇంకొక దోమ కూడా రాకుండా చేసుకోవచ్చు. దీనికోసం ఆనియన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆనియన్ని ఈ విధంగా మనం మధ్యలో చక్కగా ఒక పీస్ని కట్ చేసుకొని చిన్న గోతులాగా అయితే చేసుకుంటే చిన్న హోల్లా చేసుకొని ఇందులోనే చిన్న ఒత్తును పెట్టేసుకొని ఏదైనా మీరు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులోనే ఒక కర్పూరం బిళ్ళని మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి. అలాగే 2 లవంగాలను కూడా చక్కగా ఇందులో పెట్టేసుకొని ఈవినింగ్ టైంలో లేదంటే ఎక్కడైనా మనకి ఎక్కువగా దోమలు, పురుగులు, ఈగలు ఇలాంటివి ఎక్కువగా ఎగురుతున్నాయి అనుకున్నట్లయితే ఇలా ఈ దీపాన్ని తీసుకుని వెళ్ళి ఇంట్లో మొత్తం కూడా తిప్పామనుకోండి, ఈ వాసనకి లవంగాల ఘాటుకి మనకి దోమలు అనేవి బయటకు పోతాయండి. లేదంటే ఇంట్లోనే ఉండే దోమలన్నీ కూడా చక్కగా చనిపోతాయి అన్నమాట. ఇలా మనం గుడ్ నైట్లు ఆల్ అవుట్లు అనేవి వాడకుండా ఇంట్లోనే ఉండే దోమలన్నిటికీ కూడాను గుడ్ బై చెప్పేయండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరము ఖచ్చితంగా 4-5 రోజులకు ఒకసారి ఇంట్లోనే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. ఏంటంటే మన ఫ్రిడ్జ్ అనేది ఈ విధంగా గడ్డ కట్టేసి అస్సలు ఆ గడ్డ కరగాలంటే మనకి 1.5 రోజు అనేది పడుతుందండి. పక్కన బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకి వాటర్ అంతా కిందకి కారిపోయి మనకి ఎక్కువ శ్రమ అయిపోతుంది. ఇది కరగాలన్నా కూడా 1 రోజు పడుతుంది కాబట్టి ఎక్కువ శ్రమ పడకుండా కొంతమంది అయితే గరిట్లు, నైఫ్స్ లాంటివి గట్ట పెట్టి గీకేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదండి. జస్ట్ మనకు అరగంటలోనే మొత్తం గడ్డలాగా ఉండే ఐస్ అంతా కూడా కరిగిపోవాలంటే సింపుల్ ఇలా జస్ట్ ట్రై చేయండి. ఏమీ లేదు, ఎక్కడెక్కడైతే మనకి గడ్డలాగా ఐస్ ఫామ్ అయిపోయిందో అక్కడ కొంచెం సాల్ట్ అనేది ఈ విధంగా జల్లేసి పక్కన బటన్ ప్రెస్ చేసేసి ఇలా ఒక 5-10 నిమిషాలు వదిలేయండి. జస్ట్ మీకు ఒక అరగంట 40 నిమిషాల్లోనే గడ్డలా కట్టేసిన ఐస్ అంతా కూడా చాలా సింపుల్గా మనకైతే రిమూవ్ అయిపోతుందండి. దీనికోసం మనం గరిట్లు పెట్టి గీకవలసిన అవసరం లేదు. దీనివల్ల మనకి చాలా కరెంటు బిల్లు కూడా ఆదా అవుతుంది, శ్రమ కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్లోన ఈ వేడికి ఎక్కువగా చెమట పొక్కులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. చెమటకాయలు అనేవి వచ్చేసి వేడి కూడా చేసేస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకి. ఇలా ఎవరైనా ఇబ్బంది పడకుండా ఈ చెమటకాయలతోటి అలాగే ఒంట్లోన వేడి చేరకుండా చలువ చేయాలంటే సింపుల్గా ఇలా మార్నింగ్ టైంలో ఒక బకెట్తో కానీ లేదంటే ఇలా ఒక బిందుతో కానీ లేదా చిన్న తపేలతో కానీ నార్మల్గా మనం స్నానం చేసే వాటర్ అనేది ఉంటుంది కదండి, అందులోనే కొంచెం పసుపును యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని వీలుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు అంటే మనకి ఎండపోయినంత వరకు కూడా ఈ వాటర్ని ఉంచుకొని ఈ వాటర్ తోటి ఈవినింగ్ మనం కానీ లేదంటే చిన్నపిల్లలకి కానీ స్నానం చేయించినట్లయితే ఈ చెమటకాయలు, వేడి పొక్కులు అనేవి తగ్గుతాయండి. అలాగే మనకేంటంటే ఒంట్లోన వేడున్న కూడా చక్కగా చలువ చేస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెమెడీ, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాం. నార్మల్గా మన ఇంట్లోన జ్యూసెస్ కానీ వాటర్ కానీ తాగేసిన తర్వాత వాటర్ బాటిల్స్ని ఎందుకు పనికిరావదని పడేస్తూ ఉంటాం, కానీ వీటి వల్ల కూడా మనకి ఇంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయండి. సో మనం వాటర్ బాటిల్స్ మీద ఉండే క్యాప్స్ని అయితే నేను ఇక్కడ ఎన్ని కావాలో అన్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఇటువంటి మనకి ఏవైనా అట్ట ముక్కలు లాంటివి గట్రా దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని కూడా చక్కగా ఇలా ఒక చిన్న స్ట్రైట్గా ఒక పీస్ని కట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మనం కట్ చేసిన అట్ట ముక్కకి డబల్ సైడ్ టేప్ అనేది మనకు దొరుకుతుంది కదా, సో దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా అట్ట ముక్కకి అంటించేసుకొని ఆ తర్వాత క్యాప్స్ని ఈ విధంగా కరెక్ట్గా కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని ఇలా ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి హ్యాంగర్ లాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా రకాలుగా మనకు యూజ్ అవుతుందండి. ఇంట్లోనే ఎందుకు మనకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ వీటి వల్ల కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడాను మరొక చిన్న డబుల్ సైడ్ టేప్ ముక్కలను కూడా కట్ చేసేసుకొని ఇలా చక్కగా అంటించేసుకొని బ్యాక్ సైడ్ పేపర్ను రిమూవ్ చేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి చక్కగా బాత్రూంలోన ట్యాప్ చేసామనుకోండి, గోడకి అతికిపోతుంది, అస్సలు ఊడమన్నా ఊడదు. దీనిలోన మనము బ్రషెస్ని చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చండి. నార్మల్గా బ్రషెస్ అనేవి మనం బ్రష్ చేసి అలా పెట్టేస్తూ వాటర్ అనేది ఉండిపోతుంది కదా, ఇలా పెట్టడం వల్ల వాటర్ అనేది డ్రై అయిపోతుంది. అలాగే బ్రషెస్ కూడా చక్కగా ఎవరిది వాళ్ళు పెట్టుకోవచ్చండి. అలా మనం స్నానం చేసేటప్పుడు ఆరవారమి నల్లపూసలు, చైన్లు లాంటివి గట్రా ఎక్కడ పెడితే అక్కడ పెట్టేయకుండా ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి
చాలా బాగా యూజ్ అవుతుందనమాట. తప్పకుండా ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ సమ్మర్‌లో మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే, ఇంట్లోకి ఎక్కువగా చీమలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా! ఇలా ఇంట్లోకి చీమలనేవి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు. 1, 2 స్పూన్ల వరకు కూడా బేకింగ్ పౌడర్ అనేది తీసుకొని, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా పసుపుని యాడ్ చేసుకోండి. ఆ తరువాత ఒక కర్పూరం బిళ్ళనైతే వేసుకోండి. ఓన్లీ ఇలా మనకి పౌడర్ అనేది చీమలు పట్టకుండానే కాకుండా కబోర్డ్‌లోన మనకి ఈ బొద్దింకలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! బొద్దింకలు రాకుండా కూడాను ఈ పౌడర్‌ని మనం హ్యాపీగా కబోర్డ్‌లో జల్లొచ్చనమాట. ఇలా ఎక్కడెక్కడైతే గుమ్మాల దగ్గర మనం ఈ పౌడర్‌ని గనక వేసామనుకోండి 3, 4 రోజులకు ఒకసారి చక్కగా ఇంట్లోకి ఈ పురుగులు లాంటివి కూడా రావండి. అలాగే మనకేంటంటే ముఖ్యంగా చీమలనేవి రాకుండా ఉంటాయి. కిచెన్ గొట్లు వారంట, అలాగే గుమ్మాల దగ్గర కూడా వేసామనుకోండి చెదలు, పుచ్చులనేవి పట్టేస్తూ ఉంటాయి కదా! సో, చెదలు కూడా పట్టకుండా ఉంటాయండి. అలాగే మొక్కలకు కూడాను ఎక్కువగా ఈ సమ్మర్‌లోన పురుగు గట్ట పట్టేసే మొక్కలనేవి త్వరగా మనకి కొండెక్కిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కాబట్టి, ఇలా మీరు వారం 15 రోజులకు ఒకసారి ఈ పౌడర్‌ని జల్లండి. పురుగు లాంటివి, దోమలు లాంటివి కూడా మొక్కల దగ్గర చేరకుండా మొక్కల గ్రోత్ పెరుగుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్‌నైతే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం రెగ్యులర్‌గా గిన్నెలు తోమే పీచులనేవి శుభ్రంగానే ఉంటాయని అనుకుంటాము గానండి, మనము క్లీన్ చేసేసిన తర్వాత అందులో ఫుడ్ పార్టికల్స్ అనేవి అంటే చిన్న చిన్న ఎంగులు, మెతుకులు లాంటివి గట్టా ఉండిపోతూ ఉంటాయండి. మనం ఏమనుకుంటాము శుభ్రంగానే వాష్ చేసాం అనుకుంటాం కానీ, సో, అందులో మనకి కంటికి కనిపించిన బాక్టీరియా అనేది ఉంటుందండి. స్మెల్ కూడా వచ్చేస్తుందండి. అలాగే కొత్త ఐరన్ స్క్రబ్స్ అంటే ఇటువంటి పీచులు కొనేటప్పుడు కూడా మనకు కొంచెం పోగులనేవి ఊడిపోయి తోమేటప్పుడు కూడా చేతులకు ఒక్కోసారి గీసుకుపోయి హార్డ్ బారిపోతూ ఉంటాయి కదా! ఇలా కొత్త పీచు కొనేటప్పుడు కూడాను పీచు బై మిస్టేక్ మన చేతులు గుచ్చుకోకుండా, అలాగే చేతులు కూడా హార్డ్ బారిపోకుండా ఉండాలంటే జస్ట్ సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు. సో, దీనికోసం స్టవ్ వెలిగించేసుకొని పీచుల్ని ఈ విధంగా మనము అప్పుడప్పుడు కూడా 3, 4 రోజులకు ఒక్కసారి గానీ, ఇలా కొంచెము క్లీన్ చేసేసిన తర్వాత ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసి జస్ట్ అటు ఇటు కాల్చేసామనుకోండి, అందులోని ఫుడ్ పార్టికల్స్ ఏవున్నా రాలిపోతాయి. అలాగే మనకేంటి పీచులు చుట్టూ కూడాను ఈ విధంగా అయిపోతూ ఉంటాయి కదండీ! సో, అంటే వదులుగా అయిపోయి గీసుకుపోతూ ఉంటాయి కదా! అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఒకసారి చూడండి పీచు అనేది నేను క్లీన్ చేసిందే కానీ, ఒకసారి మనం కాల్చి కిందకి దులిపితే ఎంత మురికనేది మనకు వచ్చేసిందో శుభ్రంగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి గానీ, ఇందులోన మనకి కంటికి కనిపించిన బాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి సింపుల్‌గా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ 1, 2 నెలలకి పీచులు మార్చుకుంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మనలో చాలామంది రూమ్ గానీ, బాత్రూమ్ గానీ ఫ్రెష్‌గా ఉండడం కోసం రూమ్ ఫ్రెషనర్‌లని, ఒడినర్ లాంటివి గట్టా వాడుతూ ఉంటారు. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ. అలాగే ఇందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇవి అందరికీ సెట్ అవ్వండి. ఇలా ఇంట్లోనే ఉండే వాటితోటే తక్కువ ఖర్చుతోటే న్యాచురల్‌గా మనం ఈ రూమ్ ఫ్రెషనర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఇటువంటి చిన్న చిన్న పాన్ బాక్సెస్ గానీ, లేదంటే ఏవైనా మీ దగ్గర ఉండేవి తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న హోల్స్ తోటి ఏదైనా నైఫ్‌ని గానీ, లేదంటే ఫోర్క్‌ని గానీ వేడి చేసేసి చక్కగా హోల్స్ పెట్టేసుకొని ఈ బాక్స్‌లోని ఒక గుప్పెడు వరకు కూడా రాళ్ళ ఉప్పుని వేసుకోండి. ఆ తర్వాత మనం బట్టలు ఉతికేటప్పుడు కంఫర్ట్ లిక్విడ్ లాంటివి గట్టా వాడుతూ ఉంటాం కదా! కొంచెం మంచి స్మెల్ వచ్చేవైతే తీసుకోండి. లేదంటే ఏదైనా మంచి స్మెల్ వచ్చే షాంపూనైనా కూడాను చక్కగా కొంచెం ఇందులో వేసేసుకొని, ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక 4, 5 లవంగాలను వేసేసుకొని దీన్ని మనం బాత్రూమ్‌లో గానీ, బెడ్‌రూమ్‌లో గానీ పెట్టుకున్నామనుకోండి 24 అవర్స్ కూడాను మనకి మంచి స్మెల్ వస్తుంది. సో, దీనికోసం మనం బయట కొనవలసిన అవసరం లేదండి. 24 అవర్స్ కూడాను మనకి ఇదే విధంగా బాత్రూమ్ అయినా, బెడ్‌రూమ్ అయినా స్మెల్ వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.